కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా ఎవరు ఎన్నికవుతారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ పదవి కోసం పార్టీలోని హేమాహేమీలు పోటీ పడుతూ ఉండడం, అధిష్టానం కూడా మనసులోని మాటను వెల్లడించకపోవడంతో ఉత్కంఠ పెరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్కలు ఈ రేసులో ముందున్నారు. మాజీ శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన దుద్దిళ్ల శ్రీధర్బాబు పేరు కూడా పరిశీలనలో ఉంది. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతను ఎన్నుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమయ్యారు. కాంగ్రెస్కు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే సీఎల్పీ నేతగా మల్లు భట్టి విక్రమార్కను ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎల్పీ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నర్సింగ్ అందిస్తారు. నర్సింగ్, సీఎల్పీ నేత ఎవరైనా దానిపై ఏమైనా క్లారిటీ వచ్చిందా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ దూత కేసీ వేణుగోపాల్ సమావేశం కొనసాగుతూ ఉంది. ప్రస్తుతము ఒక్కొక్క ఎమ్మెల్యేతో విడివిడిగా మాట్లాడుతున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో కూర్చోవలసి వస్తుందని చెప్పి ఊహించలేదు. మొదటి నుంచి కూడా తాము గెలుపుపై ధీమాగా ఉన్నారు. కానీ ఫలితాలు విరుద్ధంగా వచ్చాయి. ప్రజల తీర్పు షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అధికార పక్షాన్ని బలంగా ఎదుర్కోవడానికి ఒక బలమైన నేతను ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా ఏఐసీసీ దూత కేసీ వేణుగోపాల్ ఇప్పటికే పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. నిన్న కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు గోల్కొండ హోటల్లో. కోర్ కమిటీ సమావేశంలో ముఖ్య నేతలు అందరి నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే బలంగా వాయిస్ను వినిపించగలుగుతారు, సభలో సమర్థవంతంగా పార్టీని నడిపించగలుగుతారు అనేటువంటి విషయం పైన సమగ్రంగా ఒక్కొక్క నేతతో అభిప్రాయాలను విడివిడిగా తెలుసుకోవడం జరిగింది. ఇక ఈ రోజు ఎమ్మెల్యేల అభిప్రాయాలని తెలుసుకుంటున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడుతున్నారు కేసీ వేణుగోపాల్, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంత్యా, ఇద్దరూ కలిసి విడివిడిగా ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు, అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో మొత్తంగా ఈ సమావేశంలో ఈ సీఎల్పీ నేత రేసులో మాత్రము ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్లు మొదటి నుంచి వినిపిస్తూ వస్తున్నాయి. వీళ్ళంతా కూడా ఆశించిన వారిలో ఉన్నారు. కానీ చివరి క్షణంలో దుద్దిళ్ల బాబు మాత్రము నిరాసక్తి చూపారు. అతను కూడా మల్లు భట్టి విక్రమార్క పట్లనే ఆసక్తిగా ఉన్నట్లుగా, మద్దతు తెలుపుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. సో ఇక ఆ తర్వాత ఎన్నికలకు బాధ్యత వహిస్తూ తప్పుకోవాలనేటువంటి ఉద్దేశంతో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో 5 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎల్పీ నేతగా నియమిస్తే ఏ విధంగా ఉంటుందనేటువంటి ఆలోచన ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. సో ఏదేమైనా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన ఏ విధంగా ఉన్నప్పటికీ ఇటు మెజార్టీ పార్టీ నాయకుల అభిప్రాయాన్ని, ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తీసుకొని ఫైనల్గా తుది నిర్ణయాన్ని తీసుకోవాలనేటువంటి నిర్ణయంతో అధిష్టానం ఉంది. ఇక నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా సీఎల్పీ నాయకునిగా అవకాశం ఇవ్వాలంటూ కోరుతున్నారు. ఇప్పటికే నల్గొండ జిల్లా నుంచి ఇంతకుముందు జానారెడ్డి సీఎల్పీ నాయకునిగా ఉన్నటువంటి నేపథ్యంలో అదే జిల్లాకు సంబంధించి తమకు అవకాశం ఇవ్వాలి, మళ్ళీ అదే జిల్లాకు అవకాశం ఇవ్వాలని అతను కోరుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు మద్దతు కూడా అతను కోరినట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్క ఎమ్మెల్యేను విడివిడిగా కలిసి తనకు ఒకవేళ పార్టీ అధిష్టాన దూత వచ్చి అభిప్రాయాన్ని సేకరిస్తే తనకు అనుకూలంగా అభిప్రాయాన్ని చెప్పాలని చెప్పి ఇప్పటికే అతను మంత్రంగా నడిపినట్లుగా తెలుస్తుంది. సో అంతేకాకుండా మళ్ళీ భట్టి విక్రమార్క కూడా ఎమ్మెల్యేలందరినీ మద్దతును కూడగట్టినట్లుగా మనకు తెలుస్తుంది. అటు ఏఐసీసీలో కీలక భూమిక పోషిస్తున్నటువంటి గతంలో రాహుల్ గాంధీకి సలహాదారుగా వ్యవహరించినటువంటి కొప్పుల రాజు యొక్క ఆశీర్వాదం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అతని అధిష్టానం వద్ద భట్టి విక్రమార్క కోసం మంత్రంగా నడుపుతున్నట్లుగా తెలుస్తుంది. సో వీటన్నింటి నేపథ్యంలో అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఎవరిని నియమిస్తారనేటువంటిది మాత్రం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రము కొంత పోటీ మాత్రము భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్యనే ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ ఓవరాల్గా అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మాత్రము అభిప్రాయం వెల్లడించేటువంటి అవకాశం ఉంది. అయితే అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఓవరాల్గా ఎవరికి మెజార్టీ సభ్యుల యొక్క ఆ మెజార్టీ ఎవరికి ఉంది, ఎవరికి అత్యధిక ఎమ్మెల్యేలు, అత్యధిక నాయకులు మద్దతు ఇస్తున్నారనేటువంటి అభిప్రాయాన్ని కేసీ వేణుగోపాల్ హైకమాండ్కు తెలియజేసి రాహుల్ గాంధీ అనుమతితో సీఎల్పీ నేతను ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మొత్తంగా ఈ ఓవరాల్ ఎపిసోడ్లో మాత్రము భట్టి విక్రమార్కకే సీఎల్పీ నేతగా, గతంలో అతను
గతంలో అతను డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. అదేవిధంగా శాసనసభ వ్యవహారాల పట్ల అనుభవం ఉంది. అంతేకాకుండా అతనికి లాంగ్వేజ్ మీద పట్టుంది. శాసన వ్యవహారాలన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఇక అధికార పార్టీ దళిత సీఎంని చేస్తా అని చెప్పి మాట తప్పినటువంటి నేపథ్యంలోనే ఒక దళిత నేతకు సిఎల్పి నేతగా అవకాశం ఇవ్వడం ద్వారా తమ వాయిస్ను బలంగా తీసుకువెళ్ళవచ్చు, ఒక మెసేజ్ను తెలంగాణ సొసైటీకి ఇవ్వచ్చనేటువంటి ఆలోచనతో అధిష్టానం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఓవరాల్గా అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తన అభిప్రాయాన్ని వచ్చినటువంటి అభిప్రాయాలని హైకమాండ్కు తెలియజేసి నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు. అయితే మరి కాసేపట్లోనే కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. వచ్చినటువంటి అభిప్రాయాలని చెప్పబోతున్నారు. ఆ తర్వాత మళ్ళీ అందరు ఎమ్మెల్యేలతో ఇప్పుడు విడివిడిగా మాట్లాడుతున్నారు. ఆ తర్వాత మీడియా సమావేశం పెట్టి మీడియా సమావేశం అనంతరం మళ్ళీ ఎమ్మెల్యేలందరితో ఉమ్మడిగా ఒక సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేయబోతున్నారు. అధిష్టానము అభిప్రాయాలని ఎమ్మెల్యేలకు చెప్పబోతున్నారు. శ్రీనివాస్, నర్సింగ్ మెజార్టీ ఎమ్మెల్యేల్లో ఎవరు ఎక్కువగా మద్దతు తెలుపుతున్నారు వీళ్ళ ముగ్గురులో? నిజానికి వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలంతా కూడా తమకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కొంతమంది రాజగోపాల్ రెడ్డి వైపు, మరికొంతమంది మల్లుబట్టి విక్రమార్క వైపు, మరికొంతమంది ఉత్తమ్ కుమార్ రెడ్డి వైపు ఈ విధంగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే ఫైనల్ నిర్ణయాన్ని మాత్రం అధిష్టానము ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాము అనేటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే ఫైనల్గా నిర్ణయాధికారాన్ని హైకమాండ్కే వదిలేస్తున్నారు. సో ఎవరైతే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తూనే అదే సమయంలో పార్టీకి ఏది మంచి జరుగుతుంది, రేపు భవిష్యత్తులో సమీప భవిష్యత్తులో ఉన్నటువంటి పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎవరైతే బాగుంటుంది అనేటువంటి అన్ని రకాల ఆలోచనలు చేసి సమర్థవంతమైనటువంటి నాయకుడిని ఎవరిని పెట్టినా తమకు సమ్మతమైనటువంటి నిర్ణయాధికారాన్ని మాత్రము హైకమాండ్కే వదిలేస్తున్నారు ఎమ్మెల్యేలు. సో ఈ నేపథ్యంలో హైకమాండ్ ఆశీస్సులు ఎవరికైతే ఉంటాయో వారే సిఎల్పి నేతగా ఎన్నికయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఢిల్లీ హైకమాండ్లో కొంతవరకు బట్టికే కొంత మొగ్గున్నట్లుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఓవరాల్గా అతనికే ఎక్కువ ఛాన్స్ ఉందనేటువంటి అభిప్రాయం అయితే మనకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి తెలుస్తుంది. అయితే మరోవైపు రాజగోపాల్ రెడ్డి మాత్రము ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు అతనికి కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే అతను ఎమ్మెల్యేలు అందరినీ కలిసి మద్దతును కూడా కోరడం జరిగింది. అయితే అటు కోర్ కమిటీ సభ్యుల యొక్క అభిప్రాయం కూడా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఓవరాల్గా పార్టీకి తెలంగాణలో ఏదైతే ఏ నాయకుడైతే బాగుంటుంది, ఎవరైతే పార్టీని సమర్థవంతంగా నడిపించగలరు, రేపు పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి, అక్కడ మంచి ఫలితాలు రాబట్టాలంటే ఏ నాయకునికి పట్టుదల అప్పగిస్తే బాగుంటుంది, అధికార పార్టీని ఎవరైతే సమర్థవంతంగా ఢీకొంటారు అనేటువంటి అన్ని విషయాల్ని సమగ్రంగా విశ్లేషించిన తర్వాతనే నాయకుడిని వెన్నుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా అధిష్టానం నిర్ణయమే ఫైనల్ కాబోతుంది అని చెప్పొచ్చు. శ్రీనివాస్, సిఎల్పి నేత ప్రకటన ఎప్పుడు వెలువడే అవకాశం ఉంది? సిఎల్పి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎమ్మెల్యేల అభిప్రాయాల్ని విడివిడిగా తీసుకుంటున్నారు. నిన్న కోర్ కమిటీ సభ్యుల యొక్క అభిప్రాయాల్ని విడివిడిగా తీసుకున్నారు. ఈరోజు ఎమ్మెల్యేల యొక్క అభిప్రాయాల్ని విడివిడిగా తీసుకుంటున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడుతున్నారు. అటు కేసీ వేణుగోపాల్, అదేవిధంగా కుంతియా అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మీడియా సమావేశాన్ని పెట్టబోతున్నారు. అయితే హైకమాండ్కి ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్ళి ఈరోజే సిఎల్పి నేతను ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అది మరికొద్ది గంటల్లోనే సిఎల్పి నేతను ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ.